రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. అబ్బా 20 ఏళ్ళు అవుతుంది నా మొగుడు దుబాయ్ పోయి. అత్తనని ఫోన్ చేసిండు. ఆయన అత్తే నాకు మస్తు సంబరం అనిపిస్తుంది. ఇన్ని రోజులు లగ్గమైన పోలే ఆయన నా దగ్గర లేడన్న రంచి బాగా తట్టుకుంది. నా ఎవ్వరం అంతా అడవి కాసిన వెన్నెలే. అత్తండుగా వచ్చిన నా దేవుడు వచ్చే వరకు రోడ్డు పన్న పూలన్నీ దాన్ని నిలబడి చూస్తా, అశోకవనంలో సీత లెక్క. ఆయన రాగానే వెనకకెళ్ళి పోయి గట్టిగా కౌగిలించుకుంటా, నా అందరినంత ఆయన ముంగట ఆరవస్తా. ఇక అప్పుడైనా అబ్బా నేను చెప్పలేను బాబు, నాకు సిగ్గు. ఆగు, ఏం బండి సప్పుడైతుంది, వచ్చిండి వచ్చిన దేవుడు. రారా రాజశేఖర నీకే రాజధానిలా వేచి ఉన్నాని. ఆగో గిల్లెవలు పేపర్లు పట్టుకొని తిరుగుతారు, పింఛన్ ఇచ్చేటోళ్ళ లేకపోతే గ్యాస్ పైసలు వల్ల? పోయి అన్నత్త. గల్లెవలు పట్టేలా ఏం పోతారు కాగితాలు పట్టుకొని? ఊళ్ళే జనాభా లెక్కలు రాష్ట్రులే. అంటే ఏంటిది? నీకు ఇంట్లో నల్ల వస్తుందా, లాట్రిన్ ఉన్నదా, బాత్రూమ్ ఉన్నదా, నీకు కరెంటు బిల్ ఎంత వస్తుంది, నీకు గొర్రెలు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఎన్ని ఉన్నాయి, నీకు భర్త ఉన్నాడా, నీకు కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది, నీకు భూమి ఎంత ఉన్నది, ఇవన్నీ అడుగుతారే. ఏమన్నా ఇస్తారా మరి పైసలు? ఏమి ఇస్తారో అన్ని రాసుకపోయినాక వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి ఎరక. అయ్యో పాటేలా, మన మొగడు 20 ఏళ్ళ నుంచి దుబాయ్ పోయి కట్టపడి సంపాదించిన రూపాయలతోటి మరింత లాటరింగ్ కట్టుకున్న, ఫ్రిడ్జ్ తెచ్చుకున్న, నల్లు ఉంది, అన్ని తీరు ఉన్నాయి, ఇంత గివి కూడా చేసుకున్నా. మరి ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే నాకు ఏమన్నా నచ్చే పైసలు రాకుండా చేస్తారా ఏంది? ఓ పిచ్చిదానా, గవర్ని వాళ్ళకి ఎందుకే, అడిగింది చెప్పాలి నువ్వు, వాళ్ళు రాసుకొని పోతారు. నాకు పని ఉన్నది ఊళ్ళే, నేను పోతానా. అయ్యో నా మొగడు వస్తాడు అనుకోని నేను నగలన్నీ తీసుకొని సోకుల పడి నిలబడ్డాను. అని చూడు మొగడ తిన్నటోళ్ళు ఉన్నాను అని. వీళ్ళందరికంటే పడితే ఆయనతో నాకు వచ్చేటి రాకుండా చేస్తారు కావచ్చు. ఎట్టగతి చెప్పన పోయి అన్ని చదువుకుంటున్నాయి లేను. చెప్ప పోయి అడక తినే దాని లెక్క తయారైతా. అమ్మో ఎందుకైనా మంచిది, వాళ్ళు వచ్చే వరకు నా నగలన్నీ తీసి మళ్ళీ ఎప్పటి లెక్క బీరువలో పెడతా. నా ముందుగా మొగడు రాసిచ్చిన 2 ఎకరాల గురించి అడిగితే నేను ఏం చెప్పావా? ఇవరకే నా మీద మరి ఇస్తాను ఆడకట్టోళ్ళు అందరు. 20 ఏళ్ళ తర్వాత వస్తాండా అని మోజుతోటికి ఇంత ముద్దుగా తయారైన ఈ జనాభాలు ఎక్కడో చల్లగుండి ఇవ్వాలని రావన్న నా మొగడు వచ్చిన రోజే. అయ్యో నీ యాగంలో అట్లా మందపడ నాకు అంత చల్ల చెమటలు రాబట్టే ఏమో సాత్రం ఉండే చూడు, ఎవరు లేనప్పుడు ఎవడో వచ్చినట్టుగా. నీ టీవీ చల్లగుండా రోజు మంది ఇంట్లో పొన్న పోవడైతే టీవీ చూడాలి. మొన్ననే 30,000 పెట్టి టీవీ కొన్నా. ఈ దూలమ్మున్న కొడుకు అద్దనంగా నట్టు పెట్టి బిగించింది. ఇప్పుడు తీయరాదా పెట్టరాదా? ఓ రేడియో నన్న లేదు టేబుల్ మీద పెట్టుకొని ఇందామంటే ఎట్లా నా బాత్రూమ్ మీద చీర తెచ్చి టీవీ మీద కప్పాల మరి. ఇక పోతా. ఓయ్ ఎన్నయ్యా, ఎవరు వచ్చిండ్లు? మేము కుటుంబ సర్వే గురించి వచ్చినాం సార్, మీ డీటెయిల్స్ చెప్తే రాసుకుంటాం. ఏంది చెప్పేది? చెప్తా అంటావు, ఉన్నాయి లేదంటే చెప్పాలి. వాళ్ళు ఇవ్వాలనుకుంటాను. కుటుంబ సర్వే గురించి వచ్చిండ్లు, రాసుకుంటారు చెప్తా నేను. మళ్ళా నూర్మి ఏం చెప్తా అంటావు? వచ్చేటి కూడా రావయ్యా. చెప్పండి సార్ మీ పేరు? సాగర్ సార్. నల్ల కలెక్షన్ ఉందా? ఉంది. లేదు సార్. లేదా అలా కనబడుతుంది కదమ్మా. 4 వద్దులకు ఒకసారి వస్తా సారు, మేము బావి నీళ్ళే వాడుకుంటాం. 4 వద్దులు అయినా కూడా నల్ల కనెక్షన్ ఉన్నట్టే కదా. ఉన్నదట రాయ్. గ్యాస్ కనెక్షన్ ఉందా సార్ మీకు? ఉంది సార్. మీకు 2 వీలర్ ఉందా? ఉన్నది సార్. ఏడున్నది? ఉన్న సార్ అని మాట్లాడతాను. నువ్వు తీసుకొచ్చి కొత్తది పట్టుకొచ్చి పెట్టినట్టు.
లే సార్ మేము మా అత్తగారింటి పోయినా మా అవ్వగారింటి పోయినా ఆటోలల్లో లేకపోతే ఇంకా బస్సులలో పోతాం కానీ బండ్లు లేవు సార్ మా ఇంట్లో. సార్ రాసుకోమని లేదు. లేదు. సరే కానీ మీ ఇంట్లో టీవీ ఉందా? కాదు సార్. లేదు సార్. ఉన్నది కదా మా కనబడుతుంది కదా టీవీ. అదేందమ్మా ఉన్నా కూడా లేదని చెప్తున్నావు? ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉన్నది మేడం. లేదు మేడం. అదేందమ్మా కనబడుతుంది కదా. అదే సార్ అది పాత గాని మా ఇంటి పక్క వాళ్ళు కాల్ చేసిపోతా అంటే మా ఇంట్లో పెట్టిండ్లు మళ్ళీ వచ్చి తీసుకుపోతారు. అవునా? ఏం సారు మా ముఖాలను చూస్తే ఫ్రిడ్జ్ నువ్వు లెక్క కనబడతానమా? సరే తీయమ్మా, వీళ్ళన్నీ ఉన్నా కూడా లేవని చెప్తారు. లేవని రాసుకో ఇక. సార్ భూజాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. లేవు సార్, భూములు లేవు, జాగలు లేవు. ఇక మేము ఉన్నది కూడా కిరాయే. ఏందమ్మా ఆయన ఏమో ఉన్నదంటాడు, నువ్వేమో లేదంటావు. ఏదో కరెక్ట్ చెప్పురి. ఆయన గట్లనే మాట్లాడతాడు సార్, ఆయనకు తెలియదు. ఆయన గట్లనే మాట్లాడతాడు సార్, ఆయనకు తెలియదు. అసలు ఉన్నాయా లేవా? ఏం లేకనే కిరాయిలలో ఉంటాను సార్. సరే అమ్మా. ఏయ్ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తాను. నీకేం బుద్ధి ఉన్నదా? ఇది ఉన్నది గది ఉన్నది అని మాట్లాడతాను. ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి నాడు. ఉన్నారా? ఎవరు? నమస్తే సార్. నమస్తే. ఎవరు? సార్ మేము జనాభా లెక్కల గురించి వచ్చినాం సార్. కుటుంబ యజమాని మరియు కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాల కోసం వచ్చినాం సార్. సరే కుటుంబ యజమాని పేరు సార్? దూలం తిరుపతి గౌడ్. తర్వాత సార్ ఏజ్ 48. సార్ భార్య పేరు? సార్ పిల్లలు ఎంతమంది సార్? 2. వాళ్ళ పేర్లు చెప్పండి. కిరణ్, అంజలి. వ్యవసాయ భూమి ఎంత ఉంది? 20 గుంటలు. సార్ అది సాగు చేస్తున్నారా బీడ? సాగే చేస్తాను. ఒకసారి మీకు గాకపోయి ఉందా? ఉన్నాయి సార్. సార్ మీ ఇంట్లో 2 వీలర్స్ కానీ ట్రాక్టర్ కానీ మీ ఇంట్లో ఎన్ని 2 వీలర్స్ ఉన్నాయి? 1. మాకేం లేవండి. మరి ఇది ఎవరిది మేడం? అది పక్కన లేదు, వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేక మా ఇంట్లో అది మనదే కాదే. రాసుకోండి మేడం. 0. సార్ మీకు లోన్స్ ఏమైనా ఉన్నాయా? లోనా? ఏం తీసుకోలేదు సార్. సార్ ఉన్నాయి. మనం ఎప్పుడు తీసుకున్నావే? మొన్ననే తీసుకున్నావు, నీకు తెలియదు. నువ్వు నాకు తెలియకుండా ఎప్పుడు తీసుకున్నావే? తీసుకున్నాక నువ్వు ఏం లోన్ మేడం? మొన్ననే మహిళా మండలంలో లోన్ తీసుకున్నాం సార్. ఎంత? 2 లక్షలు సార్. రాసుకోండి. 2 లక్షలు అప్పు ఉంది కదా సార్ మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? మా బాబుకి వస్తుంది. పేరు? దూలం నారాయణ గౌడ్. ఓకే. నాకు కూడా ఇస్తే తీసుకుందాం అనుకుంటున్నా కానీ ఎవరు ఇస్తలేరు. మీరు ఉన్నట్టు చెప్తే మేము కూడా ఇప్పిస్తాం సార్. ఉన్నట్టు చెప్తే ఇంకా ఉందా? జనాభా లెక్కలు తెలుసుకుంటే వచ్చారా లేకుంటే నా గురించి తెలుసుకుంటే వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ సార్ వివరాలు చెప్పినందుకు. సార్ అక్కడిక్కడ సేమ్ ఉంది సార్ పేరు. ఆధార్ కార్డ్ నెంబర్ సేమ్ ఉన్నది. సేమ్ ఉంది సార్. అంటే సెకండ్ సెటప్ అన్నట్ట? నాకు ఈయన గెటప్ చూసినప్పుడే అర్థమైంది సార్, ఈయనకు చాలా సెటప్లు ఉన్నాయి. అయినా మనకి నల్లమొకపోడా వాళ్ళేమో సెకండ్ సెటప్ అని గులుగుతున్నారు. నువ్వు ఇంట్లోనేమో నాకు భయపడ్డట్టుంటావు, బయట వేసేటి ఏమో ఇవ్వా నిన్ను. అదే అదే నాకెక్కడ సెటప్ వీళ్ళు వాళ్ళే ఉన్నారు. ఈ సర్వేకి వచ్చిన సార్లు మేడం ఇంకా అత్తలేరు. వాళ్ళు చెప్పని అత్తే సాయో నీళ్ళు ఇచ్చి చల్లబడగొట్టి ఉన్నే లేనట్టు రాయించుకుందామంటే ఇంకా వచ్చి పాడైతలేరు కదా. వీళ్ళు రాసుడైపోయినాక రామరెడ్డి బాబా గట్టి కుప్ప కాడికి రమ్మన్నాడు. మరి ఏం సంగతి ఈయననేమో దుబాయ్ నుంచి వస్తానన్నాడు. ఇప్పుడు నాకు ఒక్కట 3 ఉన్నాయి. టెన్షన్ పాడుగాని టెన్షన్ కాబట్టే అటు పోతే ఇల్లు మిస్ అవుతారు, ఇటు పోతే ఆడు మిస్ అవుతారు. రాక ఆడు రాబట్టే 20 ఏళ్ళ కింద. ఇప్పుడు ఎట్లా
అత్తున్నట్టున్నారు కదా పాపం పొద్దుగా ఏళ్ళకి మీరు వచ్చిండ్రు ఇళ్ళ కొన చిరుక్కుంటే రాస్తారు కదా కాళ్ళు వస్తాయి కావచ్చు కూర్చోండి సార్ నీళ్ళు తాగుతారా కొంత సాయ కూడా పెడుతుంది తాగు సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ అమ్మా మేము కుటుంబ సర్వే కోసం వచ్చినాం మీ వివరాలు చెప్తే మేము రాసుకుంటాం. చెప్తా బాంచను మీరు ఏం అడుగుతారో నాకు అన్ని తెలుసు నేను చెప్తా బాంచను నువ్వు చెప్పుడు కాదమ్మా మేము అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు. సరే బాంచను అడుగుంటూ చెప్తా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఎనికింటి పోషావా. ఇంటి పేరు ఏమవుతుంది? ఎనికింటేనా? ఎనికింటి బాంచను. ఎనికింటే. నీ భర్త పేరు? అంటే నేను లగ్గం చేసుకున్నాయినా కాళ్ళకి ఇచ్చుకున్నాయినా మరి మారువానం పోయినైనా. అంటే ముగ్గురు భర్తలా? ఇక ముగ్గురు అంటే గట్ట జరిగిపోయింది బాంచను. సరే ముగ్గురు పేర్లు ఎట్లా పడతాయి సార్? ఇక్కడ కాలంలో ఒక భర్త పేరే ఉంటాయి కదా, ఒక్కల పేరు చెప్పమ్మా. ఇక ఒక్కల ముదుగాలు పుట్టగట్టినైన పేరు అయితే చెప్తా. సరే అమ్మా చెప్పు, ఏం పేరు? రాయమల్లయ్య. వాళ్ళ ఇంటి పేరు మరి దూలం వస్తుంది. మా అవ్వగారి ఇంటి పేరు మీద ఉంటాను నేను సంధిలో పోషావా. పిల్లలు ఎంతమంది అమ్మా? కానుపు కాలే బిడ్డ. మా ఏప్రిల్ బిడ్డను చదువుకున్నా కానీ పోరికి లగ్గమైనాక పోయింది గట్టే ముట్టింది. ఒక్కదాన్నే ఉంటాను. భూమి జాగా ఉందా? ఏం లేదు 2 గుంటలు అంత ఉంది కానీ కాలువ కిందనే పోయింది. ఇక ఎప్పుడన్నా నేను పెసాలు అలుకుంటా అనకాలం వస్తే. అమ్మ గ్యాస్ కలెక్షన్ ఉందా? గ్యాస్ కలెక్షన్ లేదు బాంచను. కట్టెల పొయ్యి మీద అంటుకుంటా. ఇక నీళ్ళుగా పెట్టుకుంటానంటే తొక్కుడు కుండలా ఇటు బువ్వ అవుతుంది అటు కూర అవుతుంది. ఇక నీళ్ళుగా అవుతాయి. కుండెలు అస్సలకే మండేది. ఊదిగో ఎంత పొగ పట్టింది. అమ్మాయి తలరాత అంటే సిలిండర్ కోసం అప్లై చేయలేదా? చెయ్యలే బాంచను. నాకేం తెలియదు. నేను చదువుకున్నది అన్న పొరగంటున్నారా పొట్టగంటున్నారా ఒక్కదాన్ని బాంచను. ఎంత ఉంటుందమ్మా ఏజ్? ఉంటాయి కావచ్చు 40-45. 45కి ఏమవుతుందమ్మా? అయితే ఎంత ఉంటాయి? వృద్ధాప్య పింఛన్ అంటే 60 ఏళ్ళు పడాలి కదా. అయితే 65 ఉంటాయి కావచ్చు. నాకు తెలుసా బాంచను. అదేందమ్మా ఇప్పుడే 45 అన్నావు? ఇక చదువుకోలే కదా అప్పుడు. మరి 60 ఉంటాయి. రాయింది బాంచను 65 ఉంటాయి. నీ ఆధార్ కార్డు తీసుకురా. ఆధార్ కార్డు అయితే దానిలో చూసి చెప్తాం. అయ్యో పటేల్ వాళ్ళ అర్రల బీరువలు ఉంది బాంచను ఆధార్ కార్డట. అక్కడ ఎందుకు ఉంది? నీ ఇంట్లో ఉండాలి కదా. ఎలుకలు చల్లకుండా ఎలుకలు కొరుకుతున్నాయి అని అల్ల బీరువల పెట్టుమని దాచిపెట్టుమని ఇచ్చిన. సరే అమ్మా. ఏనా భూమి జాగా ఉన్నదా? భూమి జాగా ఏం లేదు బాంచను కొడుక. 2 గుంటలు అంత ఉంటే కాళ్ళకి 4 కాలువ కింద వేయింది. ఎప్పుడన్నా ఆనకాలం వస్తే 4 బబ్బలు పేసల్లు అలుక్కుంది. ఇప్పుడు ఆయనతో లేకుంటాయి. ఏం లోన్ లేదు. మహిళా సంఘంలో పేరుందమ్మా? ఎన్నడో ఉండగాని తీసేసిర్రు. ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంది అద్దన్నారు. నల్ల 45 అన్నావు. మొహం పగిలిపోద్ది. ఇక అప్పుడు 45 కన్నా తక్కువ ఉండాలన్నారు బాంచన్. ఇక అప్పుడు 45 కన్నా తక్కువ ఉండాలన్నారు బాంచన్. నల్ల కలెక్షన్ ఉందా మరి? నల్ల లేదు బాంచను. నల్ల లేకనే ఎన్నడన్నా కినాల కాలువలు వస్తే 6 రోజుల బట్టలు కొంచెం ఆన్నే ఉతుక్కొని వస్తా. ఇక మంచి నీళ్ళకు తిమ్మ పురుగు పూల కాడిపోయి తెచ్చుకుంటా. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. టీవీ లేదు కొడుక. ఏమి లేదు. ఒక చల్లటి కుండు తాగుతారా నీళ్ళు? టీవీ సప్పుడు వస్తుంది ఇంట్లో. టీవీ కాదు పటేల్ రేడియో పెట్టుకున్నట్టున్నాడు. పటేల్ రేడు మీ ఇంట్లో ఎత్తుకుంది. ఏం చేయాలి బాంచను. నేను అర్రలు ఉంటాను కదా. ఈ ఇల్లు అల్లదే. ఇల్లు కిరాయేనా? కిరాయి అంటే నాకు మట్టి గోడలు ఇల్లు ఉండే 2 రూములు అర్రలు ఉండే కానీ ఆనకాలం అంతా కూలిపోతే పాపం పటేల్ కడుపు సల్లగా ఉండే ధర్మాత్ముడు నన్ను ఉంచుకున్నాడు పక్కింట్లో. అమ్మగారు ఒక్కరే ఉన్నారు, జాగ్రత్త చూసుకో. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇక అచ్చుకుంటే పోయేటోళ్ళు బాగానే ఉన్నారు కానీ నేనైతే ఒక్కదాన్నే ఉంటా పొద్దువికి. అచ్చుకుంటూ పెట్టాలంటే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. అంటే వాళ్ళు ఇళ్ళ వాళ్ళు వస్తారు పటేళ్ళు ఇంటికి పండుగలకు పబ్బానికి. గింట బాంచను ఇల్లు. వాషింగ్ మిషన్ ఉందా? ఏంటిది? వాషింగ్ మిషన్ బట్టలు ఉతికేది ఏమన్నా? లేవు బాంచను. నా 4 చీర పేగులు ఆయన నలుసుకచ్చుకుంటా.
లాటరీ నువ్వు లేదా లేదు బాంచను ఇంత అప్లై చేసుకోపోయినావు ఎవరు చేయరు అప్పుడు ఒక్కదానికి ఎందుకు అన్నారు అమ్మ మీ ఇంట్లో ఎవరికైనా కళ్యాణ లక్ష్మి వచ్చిందా? అంటే ఏంటిది బిడ్డ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి వస్తుందమ్మా 1,60,000. 1,60,000 రాలే బిడ్డ మరి నా పేరు రాయిరికి తచ్చేటట్టు. అయ్యో అమ్మా అట్లా మీ పేరు రాసి ఉండదు. పెళ్లి చేసుకున్నాక అప్లై చేస్తే అప్పుడు పైసలు వస్తాయి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం కాదు సార్ నేను చేసుకుంటే ఇప్పుడు. వేసేసాడు. అయ్యో అమ్మా ఇప్పుడు చేసుకుంటే ఎట్లా చేసుకుంటావు? మరి మా ఇంట్లో ఎవరికి రాలే కళ్యాణ లక్ష్మి. ఇంకా పైసల కోసం పెళ్లి చేసుకుంటావు అమ్మా? ఇంకా నాకు పెళ్లి కాలేదు అంటే కాలు దొక్కి చిడిచి పెట్టిరు కానీ ఈ పటేల్ తోటే ఉంటాను. ముగ్గురు పెళ్లిలైనా కాదు కొడుక మళ్ళీ ఎవరితో చెప్పకు, నేను పొట్టగంటి దాన్ని ఎవ్వలేరు నాకు. పటేలే ఆసర, నాకే ఆసర లేదు పాప. వాళ్ళు ఇంట వాడు ఎడతానా ఇగో కాలు దొక్కిచ్చినక్కడ చిన్నప్పుడు తెలియక ముందుకు ఇప్పుడు రాయి కళ్యాణ లక్ష్మి బాంచని గిట్ట కాళ్ళు మొక్కుతా. బ్రిలియంట్ వేరియేషన్స్ యూనో. అదేంటండి అంత బీపీ వచ్చింది? అమ్మా కళ్యాణ లక్ష్మి అంటే లగ్గం చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ తోటి కార్డు తోటి పెళ్లి పత్రిక తోటి పెళ్లి అయిందని అప్లికేషన్ ఇస్తే అప్పుడు మీకు పైసలు పడతాయి. అయితే నేను మళ్ళీ చేసుకుంటా. మరి నాకు రాయింటి గిట్ట రాయింటి సార్ బాంచని. సరే చేసుకున్నాక చెప్పమ్మా. సార్ ఏంటి సార్ అది? చేసుకున్నాక చెప్పమ్మా. అయ్యో సార్ గట్ట అనుకుంటే గింత రాయ రాదు బాంచను. మేము ఉన్నే రాసుకుంటామమ్మా. అమ్మ మీకు గవర్నమెంట్ నుంచి బర్రెలు గాని గొర్రెలు గాని మేకలు గాని ఏమైనా లోన్ వచ్చిందా? ఏం రాలేదు సార్ బాంచను. ఇక ఒక రామిరెడ్డి పటేల్ బర్ర కాడికి వెళ్ళి పెండేసుకొచ్చి రోజు అలుకూత చేస్తే పాపం పటేల్ కడుపు సల్లాకుండా పోసి గోస అవుతుందని పొలోరింగ్ చేయించిండు. అమ్మా ఇక్కడ మీ కుటుంబం నుంచి ఎవరైనా వలస వెళ్ళిరా? వలస అంటే ఏంటిది బాంచను? అట్లా కాదమ్మా, బతుకు తెరువు కోసం వేరే రాష్ట్రం గాని వేరే దేశం గాని వేయరా. పోతే ఏ కారణం మీద వేయరు, ఏం పనికి వేయరో చెప్పు. పోయిండ్రు బాంచను. నా మొదటి మగుడు సూరత్ వేయింటి గట్టే ముట్టింటిగా రాలే. వెనక సిరి కాలు దొక్కించుకున్న అయినా కూడా వేయిండు కానీ భీమాంటి వేయిండు. ఇక రాలే అయినా కూడా రాలే. మరేమన్నా పైసలు వస్తాయి? పైసలు అచ్చుడు కాదమ్మా, వెళ్ళిన వాళ్ళ వివరాలు కావాలి మాకు. ఇక వివరాలంటే బాంచను పని చేసుకుంటానికే వేయిండ్రు కానీ ఇక మళ్ళీ రాలే. ఏమన్నా పైసలు వస్తే చెప్పుండ్రి. అమ్మ మీ ఇంట్లో ఎవరికైనా వికలాంగుల పింఛన్ వచ్చిందా? రాదు బాంచను. ఎంత వస్తుంది? 4,000 రూపాయలు వస్తుందమ్మా. అయ్యో బిడ్డ గింత రాదు. మా మేడమా కొడుకులు ఎక్కున్నావు బాంచను గింత రాయవా. ఇంతమంది వచ్చిర్రు ఏదన్నా ఒకటి రాసిపోరాదు నాకు ఏదన్నా నచ్చేటట్టు. గట్లా ఎవరు పడితే వాళ్ళు రాత్రి వచ్చేది కాదమ్మా, అది గవర్నమెంట్ తరఫున సర్టిఫికెట్ ఉంటేనే వస్తుంది. అది నాకు బస్ టికెట్ తప్ప ఏ సర్టిఫికెట్ తెలియదు. గింత ఇయ్య రాదు మీరు నన్ను ఇప్పే రాదు బాంచను మేడం. అయినా మేము ఉన్నే రాసుకోవడానికి వచ్చినామమ్మా, కొత్త కాదు. సరే అమ్మా, గవర్నమెంట్ తరఫున నీకు ఇంతవరకు రూపాయి రాలేదంటావు? రాలే బాంచను. అమ్మ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. నాకు ఫోన్ లేదు బాంచను. ఇగో పటేల్ ఫోన్ నంబర్ ఉంది, నాకేమో తెలియదు, చదువుకోలే. నువ్వు అవి చూడిపో బిడ్డ, ఇట్లా గోడకు రాసి ఉంటది, నల్ల అక్షరాలతోటి పెద్దగా రాసి ఉంటది. మరి ఇప్పుడు ఎవరి ఫోన్ నెంబర్ రాయాలి? ఇంకా అదే ఉంది సార్ నెంబర్. సరే ఇంత పింఛన్ వచ్చేటట్టు రాయిర్రు బాంచను. అది సెప్టిక్ ట్యాంక్ నెంబర్ సార్. అదేందమ్మా ఫోన్ నెంబర్ అడిగితే కాల్ ఎవరో నెంబర్ ఇచ్చినావు? అయ్యో సార్ అసలు నాకు అంబార్ గురించి తప్ప నంబర్ గురించి ఏం తెలుసు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎవరన్నా వచ్చి అడిగితే గోడ మీద నంబరే రాసుకొని పోతారు. మరి అది సెప్టిక్ ట్యాంకో వాటర్ ట్యాంకో నాకేం తెలియదు. వచ్చిన వాళ్ళ కల్లా గదే ఇస్తాను. గా నంబర్ ఇస్తావా అమ్మ నువ్వు? సరే అమ్మా. అయ్యో సారు నాకు పింఛన్ రాయపోతుంది. మరి ఇక అమ్మ పింఛన్ వస్తుందో రాదో మాకు తెలియదు కానీ నువ్వు చెప్పిందని మేము రాసినాం. అయ్యో అట్టిగానైనా 4 ఛాయలు వేస్ట్ అయిపోయాయి. అయ్యో ఏం రాయకనే పోతారు. ఇలా చేతులకు జట్టలు ఉట్టా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పింఛన్ రాస్తారు కావచ్చు అనుకొని ఉన్న నగలన్నీ తీసేసి తీటవే కర్ణానికి అని కుర్చీలో చివతలేసి సాయ పెట్టిన వాడు లోటలు తాగిండ్రు. ఒక్కొక్కడు కొట్టున్నట్టున్నాడు. నాకు 4 రోజులన్నా సాయ ఈ సాయ చల్లగుండా. ఇలా శుక్రవారం కుర్చీలు అన్ని కడుక్కోవాలి. ఏడాడ కూర్చుండి వచ్చిర్రు ఇలా బొందల మురుగా. ఉన్న లాగలన్నీ తీసి ఇంట్లో పెట్టుకుంటే నాకేమైనా రాస్తారు అనుకొని ఆశపడ్డా కానీ బర్లోలో కూర్చుండి లోటలు చాలా తాగిపోయారు ఇలా బొందల మురుగా. వెల్కమ్ టు మై ఛానల్. నాకు పింఛన్ రాయమంటే ఎవ్వరు రాయలేదు. చూసిరు కదా నా పింఛన్ తిప్పలు. చూసిరు కదా మా వీడియో.
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మా మా ఛానల్ ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టిరి. బాయ్. ఏమైనా తోటంటే పింఛన్ రా ఎంత కచ్చుకుంటే ఇక సర్పంచ్ని పట్టుకొని